రూతు గ్రంథం మనకు నేర్పిస్తుంది. తర్వాత అంతకంటే ముఖ్యంగా అత్త కోడలు ఎలా ఉండాలో బాగా చెప్తుంది. చెప్పండి. నేటి కోడలే రేపటి అత్త అంతేనరా? అది అత్త కోడలు ఎలా ఉండాలో అంటే ఈ విషయాన్ని గురించి నేను ఎప్పుడు 5 ఏళ్ళలో ఎప్పుడు కూడా ఈ రూతు గ్రంథం నేను చెప్పలేదు. కానీ ఈరోజు అంటే మొన్న ఉమెన్స్ రోజు చెప్దాం అనుకున్నాను, కానీ నాకు దేవుడు ఎందుకు అనుమతించలేదు. అందుకని నేను దాన్ని వేరే చోటకి వెళ్ళాను. కానీ ఈరోజు రూతు గ్రంథం వచ్చిన విషయాల గురించి నేను మాట్లాడిన ఆశపడుతున్నాను. చాలా విషయాలు ఉన్నాయి, అవన్నీ కూడా ఈ ఒక్క ప్రసంగంలో అవ్వదు. కానీ కొన్ని విషయాలు మనకున్న సమయంలో కొన్ని విషయాలు మనం ధ్యానించడానికి చూద్దాం. స్త్రీలు ఎలా ఉండాలి అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇప్పుడు ఉన్నటువంటి పిల్లలు రాబోయే కాలంలో కోడళ్ళు అవుతారు, కోడళ్ళు తర్వాత అత్తగారు అవుతారు. కాబట్టి అంటే మెట్టుకు స్త్రీలు కుమార్తెలు ఎలా ఉండాలి, కోడళ్ళు ఎలా ఉండాలి, అత్తగారు ఎలా ఉండాలి అనేటువంటి సూచించేటువంటి విషయమే ఇది. చాలా ప్రాముఖ్యమైనది. తర్వాత యేసుక్రీస్తు ప్రభువారి గురించి బోయాజు సాదృశ్యంగా మనకు కనబడతాడు. చాలా విషయాలు ఉన్నాయనుకోండి, అవన్నీ ఒకసారి చెప్పినా కూడా మీకు అర్థం కాదు. కానీ ఇక్కడ మరి రూతు, నయోమి, వార్ప అనేటువంటి 3 స్త్రీల గురించి ఇక్కడ నేను కొన్ని విషయాలను జ్ఞాపకం చేస్తాను. అత్త కోడళ్ళు ఎలా ఉండాలి, స్త్రీలు ఎలా ఉండాలనే విషయాన్ని గురించి ఇక్కడ మాట్లాడుతుంది. వాస్తవానికి మనం సీరియల్స్ మనం చూస్తే ఏమిటి చెప్పండి, సీరియల్స్లో ఎక్కువగా మీరు ఏ సీరియల్ చూసినా కూడా, మీరు చూస్తలేదు నాకు తెలియదు కానీ నేనైతే చూడను, నాకు తెలియదు. కానీ ఇదివరకు తెలుసు. కాబట్టి సీరియల్స్లో ఎక్కువగా ఏది ఉంటుందంటే ఆ సీరియల్ బాగా ఆడాలంటే అత్త కోళ్ళ మధ్య గొడవలు ఉండాలన్నమాట. గొడవలు లేకపోతే ఎక్కడ సీరియల్లో, బయట ఉంటాయి లేదో అది మనకు తెలుసు, ఎంత ఉంటాయో మనకు తెలుసు. నేను బయట గురించి మాట్లాడలేదు. కానీ సీరియల్స్లో అత్త కోళ్ళ మీద బాగా ఉంటాయి. ఎందుకని వాళ్ళు కనుక ప్రేమగా ఉంటే ఆ సీరియల్స్ నడవు. ఎందుకంటే సీరియల్స్ ఆగిపోతాయి, ఇక వాడు తెరేసుకొని కూర్చోవాలి. సీరియల్స్లో అత్త కోళ్ళ మీద కోపం, కోళ్ళు అత్త మీద కోపం, పన్నాగాలు పండుచు అలాగ ఉండ కారణం చేత ఏమిటంటే ఆ సీరియల్స్ ఇంకవు ఎప్పుడు సంవత్సరాల తరబడి నడుస్తూనే ఉంటాయి. నాకు తెలిసి అత్త కోళ్ళ సీరియల్ కూడా ఉన్నట్టుంది, మరి అది అయిందో లేదు నాకు తెలియదు. కాబట్టి చాలా సీరియల్స్ ఉంటాయి. ఏ సినిమాలో అయినా సరే అత్త కోళ్ళ మధ్యన ఎక్కువగా ఉంటుంది ఈ బంధం. అయితే ఆ సీరియల్స్లో మనకు చూపించేది ఏంటంటే అత్తకు ఎసరు ఎలా పెట్టాలి కదండి, కోళ్ళకి ఎలా ఎసరు పెట్టాలి అది చూసి అలా నేర్చుకొని అత్తను చంపేసి డ్రమ్లో పెట్టి ఉప్పేసి సమాధి చేస్తున్నారు. సరే, కోళ్ళ గారిని చంపేసి ఇలా చేస్తున్నారు. కానీ ఇక్కడ దేవుని యొక్క గ్రంథము అలా నేర్పించట్లేదు. ఒక అత్తగారు ఎలా జీవించాలి, ఒక కోడలు ఎలా జీవించాలి, లేకపోతే ఒక స్త్రీ ఎలా జీవించాలి అని నేర్పించేదే రూతు గ్రంథం. రూతు గ్రంథం ఎన్ని అధ్యాయాలు